దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము మరి దేవుని కృపల్లో మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని కృపలు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తుతించాలి. హల్లెలూయా. దేవుని స్తుతింతే ఆశీర్వాదం అంట. హల్లెలూయా. దేవుని మహిమ కలిగను గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుణ్ణి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో, పాటలు పాడుతున్నామో, హల్లెలూయా, అక్కడ చీకటి పోతుంది. హల్లెలూయా. ఎక్కడైతే పాటలు పాడుతున్నామో, ఎక్కడైతే దేవుని నామాన్ని స్మరించుకుంటున్నామో, ఎక్కడైతే దేవుని స్తుతించుకుంటున్నామో, అక్కడ బలహీనత పోతుంది. హల్లెలూయా. నీరసం పోతుందండి. హల్లెలూయా. ఉత్సాహం వస్తుంది. హల్లెలూయా. దేవుడిని మనం స్తుతిస్తూ ఉంటే మనలో నీరసం పోయి ఏమవుతుంది? బలం వస్తుంది. హల్లెలూయా. అధైర్యం పోతుంది, ధైర్యం వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సన్నిధి మన మధ్యలో ఉంది. దేవుని స్తోత్రం. నేనైతే యేసుప్రభు మన మధ్యలోనే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన్ని నేను స్తుతించే స్తుతులన్నీ ఆయనకి చెందుతాయి. ఆయన ఎక్కడో మీకు కనిపించట్లేదా? నాకు కనిపిస్తున్నాడు. హల్లెలూయా. మన స్తుతుల మధ్యలోనే ఆయన సింహాసనం వేసి కూర్చున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. యేసుప్రభు ఎక్కడ ఉంటాడో? ఇద్దరు ముగ్గురు ఎవరైతే ఆయన నామం పేరు కూరుంటారో వాళ్ళ మధ్యన ఉంటానన్నాడు కదా. ఇప్పుడు మనం చేసే ప్రార్థనలన్నీ ఆయన నడిపిస్తున్నాడు, మనం కాదు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఆ పిలుపుని, ఆ యేసయ్య అని పిలుపుని మనం పిలుచుకుని, అయ్యా మరి నీకు మా ఎడల ఎంత కృప ఉంది ప్రభువా. మనం ఆశపడేది ఆయన మీద ఆశ పెట్టుకుంటేనే జరుగుతుంది. మనం ఏదైనా సరే ఆశపడినప్పుడు మన శక్తిని, బలాన్ని, మన ఊహలను పెట్టుకుని కాకుండా మనం ఏం ఆశపడినా సరే ప్రభు కృపలో ఆశపడితే హల్లెలూయా మనకు సంతోషం వస్తుంది. హల్లెలూయా. ఏదన్నా మనం అనుకున్నప్పుడు ప్రభువా నీ చిత్తమైతే సాయం చేయి ప్రభు అనుకోవాలి, కానీ మనం అక్కడికి వెళ్ళిన ఏదో ఊహించుకోకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన కృపను బట్టి మన ఏడుకున్నప్పుడు దేవుడు మనకి ఇవ్వాల్సింది ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు, మన తండ్రి, మన నాన్న, ఆయన దగ్గరే మనకి ఏమి కొద్దువ ఉండదు. హల్లెలూయా. కాబట్టి ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉంది. హల్లెలూయా. ఆయన ఒక విశ్వాస్యత నిత్యము నిరంతరం నిలుస్తుంది. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిది మనం హెచ్చుగా ఉన్నదన్న మాట, ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నదన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటే హల్లెలూయా. మరి ఆకాశంలో ఎంత చదవరైనా సరే, నక్షత్రాలు ఎన్నో చెప్పగలదా? కనీసం ఆ నెత్తి మీద ఉన్న తల ఎన్ని ఇంటిలోనే చెప్పగలదా? హల్లెలూయా. ఎంత జ్ఞానం అయినా సరే. హల్లెలూయా. దేవుని మహిమ కలిగను గాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మరి సూర్యుడి కంటే భూమి